అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ 'జానకి విముక్తి' 19వ భాగం. రచన రంగనాయకమ్మ గారు. అన్న రూ. 125 ఇచ్చాడన్నమాట అని లోపల గొణుక్కున్నాడు. పుస్తకాలన్నీ తెరిచి చూడనే లేదు. చూస్తే అందులో చలం స్త్రీకి ఏమయ్యేవాడో. ఏయ్ జానకి, ఇలా రా అని గట్టిగా అరిచాడు. జానకి ఆశ్చర్యపోయింది. పేరుతో పిలుస్తున్నాడేమిటని. చేతిలో పని వదిలేసి వచ్చి గుమ్మం దగ్గర నుంచుంది. మీ అన్నయ్య ఏమన్నాడు నిన్న? మా అమ్మ దగ్గర ఏదేదో వాగాడంట. వెండి పళ్ళెం చస్తే ఇవ్వనన్నాడంట. నువ్వు విన్నావా ఆ మాటలు? జానకి కాసేపు తటపటాయించి అని జంకుతూ ఊరుకుంది. మరి నీ అన్న అలా వాగుతుంటే మొద్దు మొహం వేసుకుని వింటూ ఊరుకున్నావన్నమాట. నాకు తెలవక అడుగుతాను. వెండి పళ్ళెం ఇవ్వాలని పెళ్లిలో అనుకున్న మాటేనా కాదా? ఆ మాట అడగాలనే జ్ఞానం లేదా నీకు? అల్లుడికి వెండి పళ్ళెం పెట్టకుండా పెళ్ళి ఎవడు చేశాడో చూపించమని నాకు. నీ పుట్టింటి వాళ్ళు ఎలాంటి ఏబ్రాసి వెధవలు ఎవరన్నా చేస్తే చేశారేమో, వాళ్ళ సంగతి నాకు అనవసరం. నీ అన్న అంత బుద్ధి లేకుండా వాగుతుంటే ఏం చేస్తున్నావు నుంచుని? వెండి పళ్ళెం ఇవ్వకపోతే జన్మలో నీ మొహం చూడనని నువ్వు అనాలా వద్దా? అక్కర్లేదా? పదో పరకో ముష్టి పడేశాడని మురిసిపోయి ఊరుకుంటే నీ బతికింతే. నలుగురిలో నవ్వుల పాలై కూర్చుంటావు. రేపు ఎప్పుడన్నా మా పెద్దమ్మ గారింటికో మావయ్య గారింటికో వెళ్తే వాళ్ళకి ఏం చెప్తావు? ఇక్కడ మీ అన్నయ్య ఏమేం మాటలు అన్నాడో మీ అమ్మకి రాయి. ఇవాళే ఉత్తరం రాయి. వెండి పళ్ళెం కానీ చేయించి పంపకపోతే నిన్ను నేను జన్మలో పుట్టింటి గడప తొక్కనని రాయి. తెలిసిందా? మీ వాళ్ళు వెండి పళ్ళెం ఇవ్వకపోతే నిన్ను మీ ఊరి పంపనే పంపను. ఏమనుకున్నావో? పెళ్ళికి ముందు ఒక మాట, పెళ్ళైన తర్వాత ఒక మాటనా? గంగ దాటేదాకా గంగమ్మ గంగమ్మ అను. గంగ దాటిన తర్వాత పింగమ్మ పింగమ్మ అన్నట్ట నీ అన్న లాంటి వాడే. ఏంటి ఎప్పుడు రాస్తావు? రాసి నా చేతికి నేను చదివి పోస్ట్లో పడేస్తాను. మీరు మీరు రాయండి. నేను రాయనా? నేను రాయటం ఏంటి? నిన్ను రాయమంటే అంటే మీరు రాస్తే బాగుంటుంది. నాకేం అవసరం? మీ అమ్మకో మీ అన్నకో రాసేదాకా? రాసుకుంటే రాసుకో, మానుకుంటే మానుకో. రాయకపోతే నీకు ఈ జన్మలో పుట్టింటి మొహం చూసే యోగం మాత్రం ఉండదు. ఏంటి మాట్లాడమే? నేను రాయను అంది. అదిరిపడ్డాడు వెంకట్రావు. ఆశ్చర్యం అణుచుకుంటూ. రాయవా అన్నాడు. మా అన్నయ్య దగ్గర డబ్బు లేదు నాకు తెలుసు. డబ్బు లేకపోతే అప్పు చేయమను. అప్పు ఎలా తీరుస్తాడు? తీర్చకపోతే గంగలో దూకుతాడు. నీకెందుకు ఆ సంగతి? రేపు తను 30,000 40,000 కట్నం తీసుకోడా? అప్పుడు నీ మొహాన్ని ఏమన్నా పడేస్తాడా ఏమిటి? వాడి మీద నీకంత జాలెందుకు? చెప్పానుగా, రాయకపోతే నీ ఇష్టం అనేసి వెంకట్రావు గబగబా లేచి బట్టలు వేసుకున్నాడు. జానకి ఆ మాత్రం స్వతంత్రించి జవాబు చెప్పడం చూస్తే వెంకట్రావుకి తల తిరిగిపోయింది. ఎంత కోపం ముంచుకొస్తున్న అప్పటిక ఆ వాదం ఆ రకంగా ఆపక ఏం చేయాలో తోచలేదు. కొత్త పరిస్థితుల్లో చిక్కుకున్నట్టుగా తికమక పడ్డాడు. భోజనం అయిన తర్వాత ఒక దఫా షికారు పూర్తి చేసి ఇంటికి చేరింది తల్లి. అప్పుడే అమ్మ, నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయా అని అడిగాడు కొడుకు తల్లిని. 10 రూపాయల? అయ్యో లేవురా, 30 ఉన్నట్టుంది, తీసుకో అని తల్లి కొంగుమడి విప్పబోయింది. తల్లికి తెలుసు తన దగ్గర డబ్బు ఉంటుందనే సంగతి కొడుక్కు తెలుసనే సంగతి తల్లికి తెలుసని కొడుకు కూడా తెలుసు. అక్కర్లేదులే, ఉంచుకో, ఎక్కడన్నా అప్పు తీసుకుంటాలే అన్నాడు. వంటింట్లో డబ్బాలు సర్దుతున్న జానకి చప్పున వచ్చి నా దగ్గర ఉన్నాయి అని పెట్టె తీయబోయింది. నీ దగ్గర ఎక్కడవి ఆశ్చర్యంగా అడిగాడు. నిన్న మా అన్నయ్య ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? ఎంత చెప్తుందో చూడాలని. 120 30 సరిగా జ్ఞాపకం లేదు. ఆ డబ్బు ఎందుకు తీసుకున్నావు? ఆ డబ్బు వాడక్కర్లేదు. అతని డబ్బు అతని మొహాన కొట్టు. నీకేమైనా కావాలంటే నన్ను అడుగు. ఎంత కావాల్సినా సరే, 1000 రూపాయలు కావాల్సినా సరే అడుగు నన్ను. జానకి దేనికి మాట్లాడలేదు. తల్లి వజ్రప్పొడి లాంటి సలహా ఒకటిచ్చింది కొడుక్కి. చేతిలో డబ్బు లేదన్నావుగా, 10వ పరకో అప్పులాగా తీసుకో. అప్పుకేం భాగ్యం? ఇవాళ తీసుకుంటావు, రేపు ఇచ్చేస్తావు. కావాలంటే 10 పైసలు వడ్డీ పడేసి ఇచ్చేయి. వెంకట్రావు మాట్లాడకుండా అద్దం చూసుకుంటూ జుట్టు దూకున్నాడు. మొహానికి స్నో రాసుకుని పౌడర్ అద్దుకున్నాడు. జానకి 20 రూపాయల నోటు నెమ్మదిగా స్నో సీసా దగ్గర పెట్టింది. ఎందుకు? అక్కర్లేదు, ఇంకెక్కడైనా తీసుకుంటాను అన్నాడు అద్దంలో సౌందర్యం చూసుకుంటూ. జానకి మాట్లాడలేదు. ఇవాళ తొందరగా వెళ్తున్నావేరా అంది తల్లి. పనుందిలే అన్నాడు. మళ్ళీ ఒకసారి తల సరి చేసుకుని తన సుందరత్వాన్ని జానకి గ్రహించిందో లేదో కనిపెట్టడానికి అటువైపు ఒక వారం చూపు చూసి
ఆ నోటు గబుక్కున జేబులో పడేసుకుని ఏయ్ తలుపేసుకోండి అని కేకెట్టి గబగబా బయటపడ్డాడు. జానకి కిటికీలోంచి చూస్తూ అలాగే నిల్చుంది ఎంతోసేపు. నీ అన్న డబ్బు వాడనే వాడొద్దు అన్నవాడు ఆ డబ్బు తీసుకోకుండా ఉండకూడదు అనుకుంది. ఎంత అమాయకురాలైనా జానకి కూడా చాలా ఆలోచనలు వస్తాయి. ప్రతి విషయానికి తర్కించుకుంటుంది. అప్పులాగా తీసుకోరా అని అత్త అంటే జానకి ఎంత కోపం వచ్చిందో. పెళ్ళైనప్పటి నుంచి తండ్రిస్తేనేమి అన్నిస్తేనేమి ఎన్ని వందలు తెచ్చుకుందో. వాళ్ళు చేతి నిండా డబ్బుంటే ఇచ్చారా, వాళ్ళకున్నా లేకపోయినా పిల్ల మీద ప్రేమ కొద్దీ ఇచ్చారు. ఆ డబ్బంతా ఎవరు వాడారు? జానకి ఒక్క జాకెట్ గుడ్డ కూడా కొనుక్కోవాలా, 4-5 సార్లు గాజులు వేయించుకుందంతే. మిగిలిందంతా దేవుడు వాడా? ఇంట్లోకే పడిపోయింది. జానకి దగ్గర పదో పరకో ఉందని పసికడితే చాలు వెంకట్రావు తన జేబులో సొమ్ము అసలు బయటికి కూడా రానివ్వడం. పాలప్పన్న డబ్బుకు పీకి చంపేస్తున్నాడు రా అని తల్లి అంటే, ఇద్దాంలే చేతిలో డబ్బు లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, 10 రోజులు ఆగమని చెప్పు అంటాడు. ఆ నాటకానికి మొదట్లో తల్లి డైరెక్టర్, కానీ తర్వాత నుంచి వెంకట్రావే దాన్ని అత్యద్భుతమైన నేర్పుతో డైరెక్ట్ చేస్తున్నాడు. నీ చేతిలో డబ్బెందుకు లేదు, ఈ నెల జీతం రాలేదా, ఎప్పుడొస్తుంది అని ఎవరు అడుగుతారు అతన్ని? జానకి అడుగుతుందా? చాలా ఇబ్బందిగా ఉందని భర్త అనగానే, నా దగ్గర ఉంది అత్తయ్య, పాలు అతనికి ఇచ్చేయండి అని సొమ్ము తెచ్చి అత్త చేతిలో పెడుతుంది కోడలు. అత్త ఆ బాకీ తీర్చి, ఇంకో 10 రూపాయలు ఉన్నాయే జానకి, వాడిని అడిగి తర్వాత తీసుకుంది కానిలే, కూరల బాకీ కూడా ఇచ్చేస్తాను అని ఇంకా ఇంకా డబ్బడిగి ఆ బాకీ ఈ బాకీ కొడుక్కు తాను అప్పు పెట్టిన బాకీ ఇంకో 4 బాకీలు తీరుస్తుంది. ఆఖరి పైసా కూడా అయిపోయేదాకా చెట్టును దులిపినట్టు కోడల్ని దులిపి దులిపి 10వ 15వ తన పెట్టడుక్కి తోసి అప్పటికి శాంతిస్తుంది. ఆ తర్వాత జానకి తన డబ్బు కోసం మొగుడిని అడిగేది లేదు, అతను ఇచ్చేది లేదు. ఆ మాట ఎవరు ఎత్తరు కూడా. ఒకసారి జానకి ₹1 కావాలంటే అత్త దగ్గర పుట్టల, అది కూడా తన ఖర్చుకు కాదు, విశాలాక్షికి ఇవ్వటానికి. వాళ్ళ ఇంట్లో అప్పటికి 3 రోజుల నుంచి కూర వండుకోవటంలా. కూరల మనిషి ఎంత విసుక్కున్నా కూరలు ఇవ్వను పొమ్మన్నాడు. కానీ అప్పటికే చాలా బాకీ పెరిగిపోయిందని విశాలాక్షికి సిగ్గేసి కూరగాయలు తీసుకోవటం మానేసింది. 3 రోజుల నుంచి పిల్లలు కూడా పచ్చి పులుసుతోటో పచ్చడితోటో తింటుంటే జానకి చాలా జాలేసింది. 2 రూపాయలన్నా విశాలాక్షికి ఇస్తే బాగుండు అనుకుంది. చేతిలో చిల్లి గవ్వలేదు. అత్తను 2 రూపాయలు అడిగితే ఏమనుకుంటుందో అని ₹1 అడిగింది. ఎందుకే అని అత్త రాగం తీస్తే అసలు సంగతి చెప్పింది. అంతా విని అత్త అంది, ఆ పోరిద్దో, అందరి కొంపలు మనం చక్కబెట్టగలమా, వాళ్ళే ఏడుస్తారు ఎలాగో అని ఏసడించేసింది. జానకి ఎంత బాధేసిందో. తెల్లారి లేస్తే విశాలాక్షి ఇంట్లో ఏదో ఒకటి తింటూనే ఉంటుంది ఈ మనిషి. ఆఖరికి వాళ్ళ చిన్నపిల్లలు బిస్కెట్లు తింటుంటే కూడా నాకు పెట్టవు అని నవ్వులాటలాగా అడిగి సగం సగం ముక్కలు పెట్టించుకుని తింటుంది. అంత చిన్నపిల్లలు 3 రోజుల నుంచి పచ్చడి మెతుకులు తింటున్నారంటే వాళ్ళు ఎలా ఏడుస్తారు ఎలాగో అనేసిందంటే జానకి ఎంత బాధేసిందో. అత్త గోల పెడితే పెట్టింది లెమ్మని గిన్నెతో 2 డబ్బాల కందిపప్పు తీసుకుని పోయి విశాలాక్షి వాళ్ళ చేటలో పోసింది. పప్పుచారన్నా కాయండి అంటూ. దానికే అత్త ఎంత రాద్ధాంతం చేసిందో. సంసారం ఇలా దుంపనాశనం చేసావంటే ఊరుకోను అని హెచ్చరికలు కూడా చేసింది. ఆ నేరం భర్త ముందుకెళ్ళేటప్పటికి జానకి తెలివి తక్కువగా ఒక అబద్ధం ఆడింది. విశాలాక్షి అప్పిమ్మంటేనే ఇచ్చాను, ఊరికే కాదు అనేసింది. నీ దగ్గర మాట మారుస్తోందిరా, నాతో ఇంతసేపు అప్పు మాటే ఎత్తలేదు, సరే అప్పు ఎప్పటికి వసూలు చేస్తావో నేను చూస్తాగా అని అత్త ఆ పూట నుంచే కాసు కూర్చుంది. వారం తిరగకుండానే విశాలాక్షి అప్పు తీర్చేసింది. జానకి ఊరికే ఇచ్చిందని తెలిసిన విశాలాక్షి దాన్ని అప్పుగానే అనుకుంది. అప్పు తీర్చడానికి వచ్చినప్పుడు జానకి స్నానం చేస్తుంటే అత్తకే ఇచ్చి వెళ్ళింది. అత్త 2 రోజులు విశాలాక్షి ఇంట్లోకి తొంగి చూడలా, మొహం చెల్లక. 3వ రోజుకే సిగ్గులేక పిల్లల్ని పలకరించే నెపం పెట్టుకుని నెమ్మదిగా చొరబడింది మళ్ళీ. ఆ సంగతంతా జరిగినప్పుడు జానకి గట్టిగా అనుకుంది, తన దగ్గర ఎప్పుడూ ₹4 ఉంచుకోవాలి అని. అనుకుంది కానీ అనుకున్నప్పుడు ఎప్పుడూ చేయలేదు. ఎప్పటికప్పుడు ఉన్నదంతా వాళ్ళకి అప్పచెప్తూనే ఉంది. నీ అన్న డబ్బు వాడనే వాడొద్దన్న మనిషి ఆ ₹20 పట్టుకుపోవడం తలుచుకుంటే జానకి సిగ్గేసింది. నిన్న తను చక్కగా మిఠాయి కారపూస ఆ పళ్ళెల్లో పెట్టి తినమనిస్తే ఆ పళ్ళెం తిరగబోసి తర్వాత దొంగచాటుగా తినటం గుర్తొస్తే జానకి పుట్టెడు విచారం వేసింది. పెద్దవాళ్ళకి ఇవేం గుణాలు అని చాలా దిగులు పడిపోయింది. ఇక కిటికీ దగ్గరే నుంచున్న గేటు ముందు రిక్షా ఆగటం గమనించనే లేదు జానకి. విశాలాక్షి వచ్చినట్టుందే అని అత్త అంటే అప్పుడు చూసి పరిగెత్తింది. ఎంత సంతోషం వేసిందో జానకి. విశాలాక్షిని చూస్తుంటే బావురుమని ఏడవాలనిపించేసింది. పిల్లాడిని తీసుకుంటూ, అబ్బా ఇన్నాళ్ళ అంది. అప్పటికే కళ్ళ నీళ్ళు వచ్చేశాయి.
ముగ్గురు పిల్లలతో సామానుతో రిక్షా దిగింది విశాలాక్షి. జానకి చూడని కొత్త చీర కట్టుకుని కొత్తగా కనపడింది జానకి కళ్ళకి. నువ్వు ఉంటావో లేదో అనుకున్నాను జానకి, వచ్చేసావా అంది నవ్వుతూ విశాలాక్షి. ఆ అని తను నవ్వింది జానకి. పిల్లలందరినీ సంతోషంగా పలకరించింది. చప్పున గుర్తొచ్చి మీ నాన్నకెలా ఉంది అని అడిగితే విశాలాక్షి నవ్వుతూ ఇప్పుడు బాగుంది అని వివరాలు చెప్పింది. విశాలాక్షి ఇంట్లోకి రాగానే గదులు ఊడ్చుకుని వంట పని ప్రారంభించింది. పిల్లలకు నీళ్లు నేను పోస్తాలేండి అని జానకి వరసబెట్టి చిన్నపిల్లల ముగ్గురికి నీళ్లు పోసి ఉతికిన బట్టలు తొడిగి తలలు దువ్వింది. చంటివాడికి పాలు పట్టిస్తూ వీడి మీదే నా ధ్యాస అంతా ఎలా ఉన్నాడో అని, ఎంత ముద్దుగా తయారయ్యాడో అని వాడిని చూసి మురిసిపోయింది. విశాలాక్షికి 35 ఏళ్ళు ఉంటాయి. తెల్లగా పొడుగ్గా ఉంటుంది. ఏ చీర కట్టినా విశాలాక్షి ఒంటి మీద చీరకే అందం వస్తుంది. మనిషి ఎంత చిక్కినా చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టుగా ఉంటుంది. పెద్ద పిల్లాడికి 18 ఏళ్ళు, తర్వాత 2 ఆడపిల్లలు, మళ్ళీ మగ పిల్లాడు. ఇంకా పిల్లలు అక్కర్లేదని విశాలాక్షికి ఉంది, కానీ భర్త ఈమె మాట వినే రకం కాదు. 2-3 రోజుల్లో విశాలాక్షి జానకి ఒకరి సంగతులు ఒకరు చెప్పేసుకున్నారు. జానకి పూర్వం కన్నా మనసు విప్పి విశాలాక్షితో మాట్లాడింది. బుద్ధి రాదమ్మ వీళ్ళకి అంటూ జానకి సంగతులు విని విశాలాక్షి చాలా బాధపడింది. విశాలాక్షి సంగతులు విని జానకి అంతకన్నా బాధపడింది. కొత్త సంగతులు కాకపోయినా 3 నెలల నుంచి జానకి లేకపోవటం వల్ల విశాలాక్షి ఇంట్లో గొడవలు ఏవో చెప్తూ ఉంటే జానకి చెప్పలేనంత జాలేసింది. విశాలాక్షి భర్త ఉత్త గాలి మనిషి. ఈవేళ ఈ ఊళ్ళో ఉంటే రేపు ఢిల్లీలో ఉంటాడు. గాలి బెజవాడ నుంచి ఢిల్లీ దాకా తిరుగుతుందో లేదో కానీ ఏదన్నా పని కోసం తిరుగుతాడా అంటే పని కోసం తిరగటం కాదు, తిరగడం కోసమే పని పెట్టుకుంటాడు. బొంబాయి వెళ్ళి ఏదన్నా పని చేసుకురమ్మని ఎవరన్నా 100 రూపాయలు ఇస్తే మిగిలిన 400 800 తను పెట్టుకుని నిమిషాల మీద బొంబాయి వెళ్ళి పని చేసుకొస్తాడు. బొంబాయి నుంచి ఇవతల పడి బెజవాడ సరిహద్దుల్లోకి వచ్చేదాకా తనకో సంసారం పెళ్ళాం పిల్లలు ఉన్నారన్న సంగతే మర్చిపోతాడు. బెజవాడ స్టేషన్లో దిగి 2 బోరలు 2 బుడగలు కొని బొంబాయి నుంచి తెచ్చినట్టు తెస్తాడు. ఇంటికి రాగానే 1 గంట సేపు ఆగి వచ్చే వారం మళ్ళీ మెడ్రాస్ వెళ్ళాలి, పనుందంటాడు. ఆ వారం రాకముందే 4వ రోజునే హైదరాబాదో అలహాబాదో బయలుదేరతాడు. గాలి తిరుగులు తిరిగేవాళ్ళు మాట్లాడినట్టే నోరు తెరిస్తే ఎక్కడెక్కడ విశేషాలు మాట్లాడేస్తాడు. రాజకీయాలు అసలు చెప్పక్కర్లా. విశాలాక్షి పెళ్ళైన కొత్తలో తన మొగుడు ఎంత తెలివైన వాడో అని తెగ మురిసిపోయేది. ఈ ప్రపంచంలో మా ఆయనకు తెలియని సంగతులే లేవనేది పుట్టింటి వాళ్లతో. కానీ ఏడాది తిరగకుండానే తన పురిటి రోజుల్లో మొగుడు మాయమైతే అప్పుడు తెలుసుకుంది ప్రపంచంలో అసలు తెలుసుకోవాల్సిన సంగతి. ఇప్పుడు విశాలాక్షికి ఏమీ భ్రమలు లేవు. మొగుడు మీద ఆ కొంప తప్ప ఇంకో గతి లేదంతే. ఒక పూట పస్తున్నా ఒక పూట గడుస్తోంది అతని దగ్గర ఉంటే. పెళ్ళాన్ని కొట్టడం తిట్టడం చెయ్యడు. అంత టైం ఎక్కడుంది ఆయనకి? పెళ్ళాంతో వాదం వేసుకుని కూర్చునేలోగా ఏ జబల్పూరో వెళ్ళి రావచ్చు అనుకుంటాడు. జబల్పూర్లో పని ఉండి కాదు, జబల్పూర్ కూడా చూసేశానని చెప్పుకోవటానికి. విశాలాక్షి జానకితో ఏవేవో ఎప్పటివెప్పుడేవో పాత సంగతులు చెప్పుకుని ఎన్నిసార్లు కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఇల్లంతా దరిద్రం, ఊరంతా అప్పులు, భర్త జీతం వడ్డీలకే చాలదు. నెల నెల మళ్ళీ అప్పులు, మళ్ళీ ఖర్చులు, మళ్ళీ ఢిల్లీ, మళ్ళీ బొంబాయి. ఢిల్లీ 16 సార్లు, బొంబాయి 18 సార్లు వెళ్ళానని చెప్పటానికి. 16 ఏళ్ల కొడుకు తక్షణం ఉద్యోగం వెతుక్కుని 2 చేతులా సంపాదించి అప్పులన్నీ తీర్చేసి ఇంటిని సిరి సంపదల్లో ఓలలాడించాలని తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఎంతో శ్రద్ధగా చదివే పిల్లాడిని ఇక చదువు చాలించమంటున్నాడు తండ్రి. చదువులో ఏం లేదు, అదృష్టం బాగుంటే నులక మంచం మీద అట్ల జంగడి పెట్టుకుని అమ్ముకుని ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు అని మొదలుపెట్టాడు ఈ మధ్య. ఆ పనేదో తనే ప్రారంభించేవాడే కానీ తను ఇంకా తిరగవలసిన నగరాలు చాలా ఉండిపోయాయని ఆలోచిస్తున్నాడు. ఆ సంగతులన్నీ విశాలాక్షి చెప్తూ ఉంటే తొందరగా కోపం రాని జానకి కూడా చెప్పలేనంత కోపం వచ్చింది. జానకి, శేషుకి ఎంత వయసు అని? 16 నిండలేదు. ఇంకా చదువుకునే వయసు కాదు. అప్పుడు ఏం ఉద్యోగం చేస్తాడమ్మా? ఉద్యోగాలు ఎక్కడ దొరికేడుస్తున్నాయి? పోనీ తండ్రి ఏదన్నా ఉద్యోగం చూసి పెట్టి ఇదిగో ఈ పని చేయరా అంటే అదొక ఆనందం. అలా పనికి రాదట. వాడే వెతుక్కోవాలట ఉద్యోగం. ఈ వయసు నుంచి వాడు కష్టపడి మమ్మల్ని పోషిస్తాడా? ఆ మాట అనుకుంటేనే కడుపు తరుక్కుపోతోంది నాకు. విశాలాక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగితే జానకి కూడా కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. పోనీ నా బతికిలా ఉంది అంటే మా సుశీల బతుకు మరీ అధ్వానం. తోడబుట్టింది ఊళ్ళో ఉందని సంతోషమా పాడా? కత్తులో బోనులో పెట్టినట్టు పెడతాడు దాన్ని అతను ఎప్పుడు. దాని సంగతులు వినపడితే మనసంతా చికాకు. మా నాన్నకి ఎంత జబ్బు చేసిందో తెలుసుగా. టెలిగ్రామ్ ఇచ్చినా దాన్ని పంపలేదు దాని మొగుడు. అతన్ని తలుచుకుంటే
నా మొగుడే 1000 రెట్లు నయమనిపిస్తోంది. ఇలా ఉన్నాయి మా బతుకులు. నువ్వు చిన్నపిల్లవి. మీ వాళ్ళు ఎంతో ఆదుకునే మనుషులు. నీ కర్మ అలాగే కాలింది. ప్రమీల గారు అదృష్టవంతురాలండి. తన బతుకు తను బతుకుతోంది అంది జానకి హఠాత్తుగా. అయ్యో! ఆ మాట నెమ్మదిగా అంటావా? ప్రమీల మొహం చూస్తే శుభశకనం చూసినట్టు ఉంటుంది నాకు. మగాడితో సమానంగా సంపాదించుకుంటోంది. ఆ దారి వేరు కదూ! ఆ సాయంత్రం ప్రమీల గేటు తీసుకుని వస్తూ ఉంటే వీధి గుమ్మలో నుంచున్న జానకి ఆమెను తదేకంగా చూడాలనిపించింది. విశాలాక్షి గురించి ఆలోచనలు ఎక్కువైపోయాయి జానకి మనసులో. విశాలాక్షి గారి కష్టాలన్నీ పోతే బావుండుననే ఆలోచనే సాగుతోంది. విశాలాక్షి గారి భర్త కన్నా తన భర్త 1000 రెట్లు ఉత్తముడు అనిపిస్తోంది జానకి. ఇక 10 పైసలు వడ్డీ పడేసి అని తల్లి అన్నప్పటి నుంచి వెంకట్రావు మనసులో ఆలోచన గింగుర్లు తిరుగుతోంది. జానకి దగ్గర తీసుకున్న డబ్బు ఎప్పుడూ తిరిగి ఇవ్వని మనిషి ఈసారి ఆ మర్నాడే ఇచ్చేయటానికి నిశ్చయించుకున్నాడు. డ్యూటీ నుంచి తిరిగి రాగానే పొద్దున కాఫీ అది కానిచ్చి ఒక నిద్ర తీసి లేచి ఉత్సాహభరితమైన సన్నివేశ సృష్టికి సిద్ధమయ్యాడు. ఏయ్ జానకి అని పిలిచాడు అధికారి పిలుస్తున్నట్టు. పనిలో ఉన్న మనిషి చప్పున లేచి వచ్చింది. ఇదిగో నీకు కావాల్సింది 20 కదా, నిన్న తీసుకున్నాను అంటూ నోటు ఇవ్వబోయాడు. జానకి మొహమాట పడుతూ ఇవ్వటం ఎందుకు అని విని వినపడనట్టు మాటలు మింగింది. అదేం కుదరదులే, నీ అన్న డబ్బు ఒక్క పైసా కూడా నేను ముట్టుకోను, నాకు అక్కర్లేదు. నాకేం కర్మ ఒక వెధవ డబ్బు తినేదాకా. తీసుకో, ఇదిగో 2 10 చూసుకో అంటూ జానకి చేతిలో 2 నోట్లు పెట్టాడు. తర్వాత ఇదిగో 10 పైసలు అని 10 పైసల బిళ్ళ కూడా చేతిలో పెట్టబోయాడు. 10 పైసలేమిటి అంది తెల్లబోతూ జానకి. వడ్డీ కూడా ఇచ్చేయాలని నిన్నే అనుకున్నాను. ఆ ఉద్దేశంతోటే నీ దగ్గర డబ్బు తీసుకున్నాను కానీ లేకపోతే నీ అన్న డబ్బు నేనెందుకు వాడతాను అని జానకి మొహంలోకి చూశాడు. ఆహా! ఎంత పట్టుదల మనిషో, ఎంత అగ్ని లాంటి మనిషో అని జానకి అనుకోవాలని తీసుకో అంటూ మళ్ళీ 10 పైసల బిళ్ళ చేతిలో పెట్టబోయాడు. జానకి సిగ్గుతో ఒళ్ళు చచ్చినట్టు అయింది. గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనిపించింది కానీ అలాగే నుంచుని చెయ్యి వెనక్కి తోసుకుంటూ నాకు అక్కర్లేదు అంది. అక్కర్లేదేమిటి? లేకపోతే నేనేం చేయను? నీ రుణాన పడి ఉండాలా నేను అన్నాడు. మీకు నేను వడ్డీకి ఇచ్చానా అంది. నేను వడ్డీకి తీసుకున్నాను. ఏమో నాకు తెలియదు, నేను అలా అనుకోలేదు. అనుకున్నావో లేదో నాకెందుకు, ఆ 20 రూపాయల దగ్గరే ఈ 10 పైసలు పడేసుంచు, నేను ఎప్పుడు తీసుకున్నా సరే వడ్డీ ఇచ్చేస్తాను. అలాగైతే నాకు ఇష్టం లేదు, వడ్డీకి నేను ఇవ్వను. ఇవ్వకపోతే మానేయి, వడ్డీ డబ్బులు పడేస్తే నీ తాత లాంటి వాళ్ళు ఇస్తారు, తర్వాత సంగతి ఎందుకు, జరిగిన దానికి తీసుకో అని బలవంతంగా 10 పైసల బెళ్ళ జానకి గుప్పట్లో పెట్టాడు. తన వేళ్లకు ఆ వేళ్ళు తగలగానే, ఆ బెళ్ళ తగలగానే జానకి చీదరతో ఒళ్ళంతా జలధరింపజేసింది. ఎప్పుడూ రానంత కోపం వచ్చింది. మాట్లాడకుండా ఆ బెళ్ళను కిటికీలోంచి బయటికి ఇసిరేసింది. అది ప్రహరీ కూడా దాటి దూసుకుపోయింది. ఎందుకు అలా పారేశావు అని కళ్ళెర్ర చేశాడు వెంకట్రావు. మీరు ఇవ్వవలసింది ఇచ్చారు, నా డబ్బు నేనేదో ఒకటి చేసుకున్నాను అనేసి జానకి గిరుక్కన తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది. వెంకట్రావుకి చాచి పెట్టి లెంప మీద కొట్టినట్టయింది. గిసగిస గించుకున్నాడు. ఏంటా మాటలు అని మీద కలపడదామా అనుకున్నాడు. ఎందుకో ఆగాడు. అంతకన్నా ధైర్యం చేయలేకపోయాడు. సమయానికి తల్లి లేకో ఏమో ఆ సన్నివేశం అంత పేలవంగా రసహీనంగా ముగిసింది. ఆ మనిషి ఉంటే నెమ్మదిగా గోడ అవతలకు పోయి ఆ బెళ్ళ ఏరి తెచ్చుకునేదే. ఆ పగలంతా వెంకట్రావు కిక్కురు మనకుండా పడున్నాడు. ప్రతి సెకండు జానకి గురించి ఆలోచించాడు. ఆ మనిషి తన చేయి దాటిపోయినట్టు అనిపించేసింది. గుండెలు దడదడా కొట్టుకున్నాయి. మొన్న పుట్టింటికి ఉత్తరం రాయమంటే ససేమిరే రాయనంది. ఇవాళ నిక్షేపం లాంటి 10 పైసలు రోడ్డు పాలు చేసేసి నదురు బెదురు లేకుండా నా డబ్బు నా ఇష్టం అంది. మనిషి మితిమీరిపోతోంది రోజు రోజుకి. ఇలాగైతే లాభం లేదు, తను గట్టిగా ఉండాలి. ఆడదానికి అంత మిడిసిపాటైతే సాయంత్రం దాకా అవే ఆలోచనలు. రాత్రి డ్యూటీకి వెళ్ళబోతూ మొన్న నాకు చూపించిన పుస్తకాలు ఏమైనాయి, అప్పుడు దాచేసావా? పేక మేడలి ఖాళీ ఉంటే చదువుతాను అన్నాడు. జానకి ఆ మధ్యాహ్నమే మొదలుపెట్టింది ఆ పుస్తకం. జానకి ఆ పుస్తకం చదువుతూ ఉండటం వార కళ్ళతో 2-3 సార్లు చూశాడు కూడా. నేను చదువుతున్నాను, ఇంకోటి తీసుకెళ్ళండి అంటుందని. పుస్తకం అడిగితే ఇవ్వనన్నావు, వేదవ పుస్తకానికే మొహం చూసుకున్నావు అని చెడామడా చివాట్లేసి వెళ్ళిపోవాలని ఆలోచించాడు ఆ పగలంతా. జానకి మాట్లాడకుండా పుస్తకం తెచ్చి ఇచ్చేసింది. వెంకట్రావు పుస్తకం తీసుకుని మొహం చిట్లించి తలుపేసుకో అని ఆజ్ఞ జారీ చేసి వెళ్ళిపోయాడు. గేటు బయట తల్లి కొడుక్కి 1/2 కిలో బరువు ఉన్న మిఠాయి ఉండల పొట్లం అందించిన సంగతి జానకి తెలియదు. విశాలాక్షి గారి చంటాన్ని ఎత్తుకుని కాసేపు తిరిగింది జానకి.
వాడు నిద్రపోతే వాళ్ళ అన్నయ్య వచ్చి పిల్లాడిని తీసుకెళ్ళాడు. తను కూడా అన్నం తిని వంటిల్లు సర్దేసి గదిలోకి వచ్చింది. అన్నయ్య ఉత్తరం రాయమని మరీ చెప్పిన సంగతి మధ్యాహ్నం గుర్తొచ్చి అప్పటి నుంచి ఏం రాద్దామా అని ఆలోచిస్తూనే ఉంది. కాగితాలు పెన్ను తీసుకుని కూర్చుంది. మరి ఆ అన్నయ్యకి ఇప్పటికైనా అన్ని నిజాలు చెప్తుందో లేదో ఆ ఉత్తరంలో మనం తరువాయి భాగంలో విందాం. థ్యాంక్ యూ.